ఇప్పుడు మనము బుద్ధిజం అనమాట. సో బుద్ధిజానికి సంబంధించిన సెక్ట్స్. సో ఫస్ట్ ఒకసారి చూద్దాము సెక్ట్స్ ఎలా అయ్యాయని చెప్పేసి. సో సెక్ట్స్ అంటే శాఖలు అనమాట. శాఖలు అంటే బౌద్ధ శాఖలు అంటారు కదా, ఇవి ఎప్పుడు డివైడ్ అయిపోయిందంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు కండక్ట్ చేస్తారు? రాజు. సో ఏ రాజు కండక్ట్ చేస్తాడు? 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. అలా చూసి చెప్పకూడదు, చూడకుండా చెప్పాలి. నోట్ మేకింగ్ చదవాలి క్లాసులు మీరు. సో కనిష్కుడు కండక్ట్ చేస్తాడు. ప్రెసిడెంట్ వచ్చేసి వసుమిత్ర ఉంటాడు. సో వైస్ ప్రెసిడెంట్ వచ్చి అశ్వఘోష ఉంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే బుద్ధిస్ట్ మోంక్స్ మధ్య ఇంటర్ప్రిటేషన్స్ అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి కదా, వాటి మధ్య విభేదాలు అనేవి వస్తాయన్నమాట. సో విభేదాలు రావడం వల్ల విడిపోతారు, 2 శాఖలుగా విడిపోతారు. ఒక శాఖ వచ్చేసి హీనాయన అని ఉంటారు, అంటే మొత్తం ఒకేలా ఉంటారు హీనాయన లాగే. సో ఈ మహాయన అనే వాళ్ళు సపరేట్ అవుతారనమాట. ఒక వర్గం అనేది సపరేట్ అయ్యి వాళ్ళకి లీడ్ చేసేది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో వాళ్ళ లీడ్ చేసిన పర్సన్ వచ్చేసి ఆచార్య నాగార్జునుడు. సో వాళ్ళు సపరేట్ అయిపోతారంట. వాళ్ళని మహాయాన బుద్ధిజం అంటారు. సో మహాయాన బుద్ధిస్ట్ సెక్ట్ అంటారు. సెక్ట్ అంటే శాఖ, అంటే అది ప్రత్యేక మతం కాదు. సో బౌద్ధ మతంలోనే ఒక శాఖ అనమాట. సో బ్రాంచ్ అంటారు కదా అట్లా, ఓకేనా. సో ఇలా 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో డివైడ్ అయిపోతారు, మహాయాన బుద్ధిజం, హీనాయన బుద్ధిజం. సో ఓకే, మహాయాన బుద్ధిజం అనేది మేజర్గా మనకి సౌత్ ఇండియా అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్, నాగార్జునకొండ రీజన్స్ ఉన్నాయి కదా, సో తెలంగాణ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ మహాయాన బుద్ధిజం అనేది డెవలప్ అవుతుంది. సో ప్రధాన కేంద్రం కూడా ఇదే అనమాట. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు ఈ శ్రీపర్వతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ. శాతవాహనంలో సమకాలీకుడుగా ఉంటాడు. యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీకుడు. శాతవాహనంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ప్యాటర్నైజ్ చేస్తాడు ఎక్కువ బుద్ధిజాన్ని. సో అందువల్ల మహాయాన బుద్ధిజం డెవలప్ అవుతుంది. సో అర్థమే కదా, మహాయాన బుద్ధిజం అనేది 4వ బౌద్ధ మండలం నుంచి డివైడ్ అయిపోతుంది, అక్కడి నుంచి పుడుతుంది అనమాట. సో అయితే ఈ శాఖలకు సంబంధించిన డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు హీనాయన బుద్ధిజం అన్నారు, మహాయాన బుద్ధిజం అన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిన్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఎందుకు వాళ్ళు విడిపోయారు, ఎటువంటి సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయని ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది హీనాయన శాఖ. సో రాసుకోండి హీనాయన శాఖ అని చెప్పేసి హెడ్డింగ్. సో హీనాయన బౌద్ధ శాఖ. సో హీనాయన అంటే లెస్సర్ వెహికల్ అని చెప్పేసి అర్థం అనమాట. లెస్సర్ వెహికల్. మహాయన అంటే గ్రేటర్ వెహికల్ అని చెప్పేసి అర్థం. మహా అంటే పెద్దదని, సో హీన అంటే చిన్నదని చెప్పేసి అర్థం. సో హీనాయన బౌద్ధ శాఖ. అసలు హీనాయన బౌద్ధ శాఖ అంటే ఏంటి, వీళ్ళు ఏం ఫాలో అవుతారు సో అనేది చూస్తే తర్వాత మనకి మహాయాన బుద్ధిజము, మహాయాన బౌద్ధ శాఖ, తర్వాత వజ్రాయన బౌద్ధ శాఖ గురించి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఈ సెక్ట్ గురించి చూస్తే, సో హీనాయన బౌద్ధ శాఖ గురించి చూస్తే ఇందులో ఫాలోవర్స్ ఉంటారు కదా. సో హీనాయన బుద్ధిజాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనమాట. అంటే బుద్ధ ఏం చెప్పారు, సో గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడో ఆ ఒరిజినల్ టీచింగ్స్ వీళ్ళు ఫాలో అవుతారు. సో దాన్ని బిలీవ్ చేస్తారనమాట. అంటే బుద్ధుడి తర్వాత కొంతమంది వస్తారు. ఇప్పుడు బుద్ధ అంటే అర్థం ఏంటి, మోక్షం లభించిన తర్వాత పర్సన్ అనమాట, టీచరు. అయితే బుద్ధిజంలో గౌతమ బుద్ధుడే కాకుండా ఇంకొంతమంది కూడా అలానే మోక్షం లభించి జ్ఞాన మార్గాన్ని పొందుతారు. సో వాళ్ళని బోధిసత్వాస్ అంటారు. ఆ బోధిసత్వాస్ యొక్క చెప్పినటువంటి ఉపన్యాసాలు కూడా ఫాలో అవుతారు కొంతమంది, ఓకేనా. అవి మహాయాన బుద్ధిజంలో ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, అంటే బుద్ధుడు ఏవైతే చెప్పాడో అవే ఫాలో అవుతారు. తర్వాత మిగతా వాళ్ళు వస్తారు కదా మోంక్స్, వాళ్ళు ఎవరి ఫాలో అవ్వరు అనమాట. కాబట్టి హీనాయన బౌద్ధ శాఖలో ఒరిజినల్ టీచింగ్ అనమాట, బుద్ధుడు ఇచ్చినటువంటి ఒరిజినల్ ఉపన్యాసాలు మాత్రం ఫాలో అవుతారు అనమాట. సో అప్పుడు బుద్ధుడు టైంలో ఆయన ఏమేం చెప్పాడు, సారనాథలో చెప్పాడు కదా ఫస్ట్ శర్మను, సో అక్కడ ఏమేం చెప్పాడు అవే ఫాలో అవుతారు, అంతే తప్ప తర్వాత వచ్చినటువంటి బోధిసత్వాలు ఇటువంటి ఫాలో అవ్వరు అనమాట. సో కాబట్టి హీనాయన శాఖ నుండి ప్రత్యేకత వచ్చేసి ఈ ఫస్ట్ పాయింట్. కాబట్టి రాసుకోండి. సో బుద్ధుని యొక్క ఉపన్యాసాలను ఫాలో అవుతారు. సో గౌతమ బుద్ధుని యొక్క మాటలను లేదా ఉపన్యాసాలను ఫాలో అవుతారు. సో నెక్స్ట్ దే డెవలప్డ్ విత్ ది సంఘ యాజ్ ఎ సెంటర్, అవునా కదా. సో మనకి దీనికి లింక్ చూసుకుంటే సారనాథ్లో మొట్టమొదటి శర్మన్ జరుగుతుంది. అంటే గౌతమ బుద్ధుడు మోక్షం లభించిన తర్వాత, జ్ఞాన మార్గాన్ని పొందిన తర్వాత మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడ ఇస్తాడు, సో వారణాసిలోని సారనాథ్లో డీర్ పార్క్ అని ఉంటుంది అనమాట, అక్కడ ఇస్తాడు. సో అక్కడ కొంతమంది శిష్యులైన వాళ్ళు అటెండ్ అయిన తర్వాత చెప్తాడనమాట మొత్తం కూడా. సో ఆయన చెప్పేటువంటి మాటల్ని స్ప్రెడ్ చేయడం కోసం ఒక సంఘాన్ని ఏర్పరుస్తారు. సంఘం అంటాం కదా, సంఘం అంటే అసోసియేషన్ అనమాట. సో అందులో బుద్ధుడికి సంబంధించిన ఫాలోవర్స్ మొత్తం అందరూ ఉంటారు. ఆయన చెప్పిన టీచింగ్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దాన్ని సంఘ అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి ఈ సంఘ అనేది హీనాయన బౌద్ధ శాఖలో మెయిన్ సెంటరు. సో సంఘ అనేది లేకుంటే ఈ ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాని స్ప్రెడ్ చేయలేము కదా, స్ప్రెడ్ చేయలేరు. కాబట్టి సంఘ అనేది మెయిన్ సెంటర్ అనమాట, రాసుకోండి. సో సంఘ అనేది దాన్ని అభివృద్ధి చేశారని రాసుకోండి. సంఘ అనేది ప్రధాన సెంటర్లో ప్రధాన కేంద్రం అని రాసుకోండి, సంఘ. సో ఈ సంఘ అనేది మెయిన్ అనమాట థీమ్. సంఘ అనేది ప్రధాన కేంద్రం. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుడు చెప్పిన ఒరిజినల్ టీచింగ్స్ని ఈ సంఘాలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, వ్యాప్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల బౌద్ధ మతం కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మంది కూడా జాయిన్ అవుతారు అందులో. సో అయితే ఈ సంఘ అనే దానికి రాజులు అనమాట, అప్పట్లో ఉన్నటువంటి ప్యాటర్నైజ్ చేస్తారు కదా,
సో బుద్ధిజాన్ని ఫాలో అయ్యే కింగ్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా మనీ అనేది ఇస్తూ ఉంటారు అనమాట, సోర్సెస్ అనేది ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఈ సంఘాలు విపరీతమైన కరప్షన్ వస్తుంది. సో కరప్షన్ అనేది వస్తుంది. ఆ కరప్షన్ని నివారించడం కోసమే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. సో 3వ బౌద్ధ మండలి అనేది పెడతారు. సో ఎవరు కండక్ట్ చేస్తారు? అశోకుడు కండక్ట్ చేస్తాడు. అంటే 3వ బౌద్ధ మండలి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆ సంఘాల ఉండే అవినీతిని తగ్గించడం, కంప్లీట్గా నిర్మూలించడమే దాని ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. సో అవునే కదా, ఇప్పుడు సంఘానికంటే సంస్థ అనమాట, అసోసియేషన్. సో సంస్థకి మనీ వస్తుంటాయి, రాజుల నుంచి మనీ ఇచ్చి స్ప్రెడ్ చేయమంటుంటారు. సో వాళ్ళకి మనీ రిసోర్సెస్ అన్నీ కావాలి కదా వేరే దేశాలకు వెళ్ళడానికి అంతా. సో అక్కడ కరప్షన్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో కాబట్టి హేనాయన బౌద్ధ శాఖలో బుద్ధుడి యొక్క మాటలని, సో ఒరిజినల్ నిజమైనటువంటి మాటలని స్ప్రెడ్ చేయడమే లక్ష్యము. ఆ స్ప్రెడ్ చేయడం కోసమే వీళ్ళు ఒక సంఘాన్ని తీసుకొచ్చారు. ఓకేనా, ఆ సంఘం ద్వారా చేస్తారు. కాబట్టి హీనాయన బౌద్ధ శాఖలో ప్రధానమైనటువంటి కేంద్రం ఏంటంటే సంఘ. తర్వాత దేర్ స్క్రిప్చర్స్ ఫర్ రిటెన్ ఇన్ ది మెయిన్లీ పాలి ఆర్ పౌండెడ్ ఆన్ ది త్రిపీఠికాసు. వీళ్ళ యొక్క లాంగ్వేజ్ అనమాట, భాష. సో హీనాయన బౌద్ధ శాఖ యొక్క భాష, సో భాష వీళ్ళు ఫాలో అయ్యేది వచ్చేసి పాలీ భాష, రాసుకోండి. సో ప్రధాన భాష పాలి. సో హీనాయన బౌద్ధ శాఖలో ఉన్నటువంటి ప్రధానమైన భాష వచ్చేసి పాలి. సో అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది హీనాయన బౌద్ధ శాఖ. సో హీనాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. సో అఫిషియల్ లాంగ్వేజ్ వచ్చేసి పాలి అనమాట. సో పాలీ భాషలో వీళ్ళు ఫాలో అవుతారు ఏవైనా సరే. అలానే త్రిపీఠికాస్ ఉన్నాయి కదా, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి త్రిపీఠికాలు. సో త్రిపీఠికాలు కూడా మనకి పాలీ భాషలో ఉంటాయి అనమాట. సో త్రిపీఠికాలు కూడా ఇవి కూడా పాలీ భాషలోనే ఉంటాయి. సో త్రిపీఠికాలు ఎన్ని ఉంటాయి? సో మొత్తం ఎన్ని ఉంటాయి త్రిపీఠికాలు? 3 ఉంటాయి. సో ఏవేంటివి అవి? వినయపేటక, సుత్తాపేటక, అభిధమ్మపేటక. సో వినయపేటక, సుత్తాపేటక అనేది మొట్టమొదటి బౌద్ధ మండలిలో రూపొందిస్తారు. సో అభిధమ్మపేటక అనేది ఆల్మోస్ట్ మనకి చివరి దశలో అనమాట. సో తీసుకొస్తారు. సో అశోక టైంలో తీసుకొస్తారు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో. సో కథవట్టు అని చెప్పేసి ఒక చివరి భాగాన్ని యాడ్ చేసి అభిధమ్మపేటకను కంప్లీట్ చేస్తారు. కాబట్టి బౌద్ధ మతంలో ప్రధానమైనటువంటి సో పవిత్రమైనటువంటి గ్రంథాలైనటువంటి త్రిపీఠికాలు కూడా పాలీ భాషలోనే ఉంటాయి. సో అప్పట్లో ఈ పాలీ భాష అనేది ఏంటంటే సామాన్యుల యొక్క భాష అనమాట. సో మామూలుగా సామాన్య ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా మాట్లాడే భాష అప్పట్లో. ఇప్పుడు కూడా మనం గుజరాత్ రీజియన్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా. సో పాలీ భాష ఉంటుంది. సో పాలీ అనేది ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈవెన్ మనకి యూపీఎస్సీ ఆప్షన్ కూడా ఉంటుంది, అది సో లిపి ఉంటుంది పాలీకి. సో కాబట్టి ఇది ఒక రీజనల్ లాంగ్వేజ్ అనమాట అది. సో ఓకేనా. సో పాలీ భాషని ఫాలో అవుతుంటారు ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో. సో ఇది సామాన్యుల యొక్క భాష అనమాట. అంటే సాంస్క్రిట్ యొక్క డామినెన్స్ తగ్గించడం కోసం ఇది. ఈ సంస్కృతం అనేది ఎలైట్ పీపుల్ అనమాట. సో బ్రాహ్మిన్స్, అగ్రవర్ణాలు మాత్రమే నేర్చుకున్న ఆ లాంగ్వేజ్ అది డామినేట్ చేస్తూ ఉంటుంది మిగతా సామాన్య ప్రజల మీద. సో దానికోసం వ్యతిరేకంగా పుట్టిందే ఈ పాలీ భాష ఇవన్నీ అనమాట. అంటే బౌద్ధ మతం, జైన మతము ఇవి సామాన్యుల యొక్క భాషని ప్రమోట్ చేస్తాయి బాగా. కాబట్టి బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు కూడా పాలీ భాషలో ఉంటాయి. సో అంటే అర్థం ఏంటి? సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా లేదా? సో వాళ్ళు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందా లేదా? సో సామాన్యులకి కాబట్టి అట్రాక్ట్ అవుతారనమాట బాగా. సో కాబట్టి హీనాయన శాఖలో ఉన్నటువంటి ప్రధాన భాష ఏంటంటే పాలీ లాంగ్వేజ్, పాలీ భాషను గుర్తుపెట్టుకోవాలి. త్రిపీఠికాలు కూడా పాలీ భాషలో ఉంటాయి. ఇక్కడ మీకు హింట్ ఏంటంటే ఒరిజినల్ టీచింగ్ ఆఫ్ బుద్ధ. సో బుద్ధ మాట్లాడే లాంగ్వేజ్ కూడా పాలీ. సో పాలీ భాష కాబట్టి సో ఆయన త్రిపీఠికాలు కూడా ఒరిజినల్ టీచింగ్స్ కూడా పాలీ భాషలో ఉంటాయి అనమాట. సో ఇవి సామాన్యుల యొక్క భాష. సో తర్వాత దే సెంటర్డ్ అరౌండ్ ది యాక్ట్స్ ఆఫ్ బుద్ధ. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఈ పాయింట్లో? సో బుద్ధుడి యొక్క ఉపన్యాసాలు అనమాట. సో బుద్ధుడు ఏమైతే చెప్పాడో సో ఉపన్యాసాలు, సో గౌతమ బుద్ధుడు ఏవైతే చెప్పాడో అటువంటి ఉపన్యాసాలనే హీనాయన బౌద్ధ శాఖ ఫాలో అవుతారు. వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి మోంగ్స్, బోధిసత్వాస్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు. సో బుద్ధుడి యొక్క నిజమైన మాటలనే ఫాలో అవుతారు. కాబట్టి యాక్ట్స్ ఆఫ్ బుద్ధ అనమాట. ఈ హీనాయన బౌద్ధ శాఖ మొత్తం కూడా బుద్ధుడి యొక్క చేసినటువంటి ఈవెంట్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో బుద్ధుడి యొక్క ఈవెంట్స్ని బేస్ చేసుకుని ఎక్కువ పూజించే విధానం కావచ్చు, ఆ గ్రంథాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బుద్ధుడిని బేస్ చేసుకొని ఉంటాయి. ఇక మిగతా ఎవరు వాళ్ళు పూజించే విధానం కానీ ఆ గ్రంథాలు కానీ వేటికి సంబంధించి ఉండవన్నమాట. సో అర్థమైందా? అంటే హీనాయన బౌద్ధ శాఖ అంటేనే కంప్లీట్గా బుద్ధుడికి సంబంధించింది, బుద్ధుడి యొక్క నిజమైనటువంటి సంఘటనలకి, నిజమైనటువంటి మాటలకు సంబంధించింది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి సంబంధించింది కాదు. స్టిల్ టుడే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా బౌద్ధ మతంలో హీనాయన బౌద్ధ శాఖ అనేది బుద్ధుడినే ఫాలో అవుతారు. సో ఇంకెవరిని ఫాలో అవ్వరు అనమాట. ఇంక మిగతా బుద్ధిస్టు మోంగ్స్, బోధిసత్వాలు, సో ఎవరైనా ఎక్స్పర్ట్స్ కావచ్చు, రైటర్స్ ఉంటారు కదా, అశ్వఘోష ఇట్లాంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళు కూడా ఫాలో అవ్వరు అనమాట. సో ఓకేనా. సో కాబట్టి యాక్ట్స్ ఆఫ్ బుద్ధ, ఈ హీనాయన బౌద్ధ శాఖ మొత్తం కూడా బుద్ధుని యొక్క సంఘటనల మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో బుద్ధుడి సంఘటనలనే బేస్ చేసుకుని ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ కూడా రాసుకోండి. దే సెంటర్డ్ అరౌండ్ ది యాక్ట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి సంఘటనల్ని ఎక్కువగా వాళ్ళు ఆచరిస్తారు. సో బుద్ధుని సంఘటనల మీద ఆధారపడి ఉంటుందని రాసుకోండి, లేకుంటే మీకు అలా అర్థమైతే అలా. లేదా బుద్ధుని యొక్క సంఘటనల మీదే ఎక్కువగా ఆచరిస్తారు వాళ్ళు ఏదైనా. అంటే బుద్ధునికి జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు, ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కావచ్చు, ప్రతి ఒక్కటి వాటినే బేస్ చేసుకుని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు.
సో ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? వాళ్ళకి మెయిన్గా ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ సంఘాన్ని ఏర్పరచుకుంటారు, సంఘ ద్వారా స్ప్రెడ్ చేస్తారు. తర్వాత పాలీ భాష అనేది ప్రధాన భాష. సో తర్వాత వాళ్ళ మొత్తం శాఖ మొత్తం కూడా బుద్ధుని యొక్క యాక్స్ అనమాట, సంఘటనల మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఇందులో కూడా కొన్ని సెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఇది 2 శాఖలుగా విడిపోతుంది. సో 2 శాఖలుగా ఉంటుంది. సో అర్థమైందా? సో కాబట్టి ఇలా ఇప్పుడు మనకి షేవిజం ఉంది. సో హిందూ మతంలో షేవిజం ఉంది కదా. సో అంటే శివుడిని పూజిస్తారు కదా. సో 9 ఆర్ట్స్ అంటారు. సో వీళ్ళలో చాలా సెక్స్ ఉంటాయన్నమాట. సో మనకి లకులీసాస్ అని చెప్పేసి, కపాలికాస్ అని చెప్పేసి. సో కపాలికాస్ అనేవాళ్ళు భైరవుడిని పూజిస్తారు. శివుడి యొక్క అగ్రెసివ్ ఫామ్ అనమాట అది. సో భైరవుడు చాలా భయంకరంగా ఉంటుంది ఆ రూపం అనేది. సో కపాలికాస్ అనేవాళ్ళు మనిషి యొక్క పురిలో భోజనం చేస్తారనమాట. సో దీపాలు కూడా అందులోనే పెడతారు. సో నరబలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. సో అంటే అగ్రెసివ్ ఫామ్ అనమాట. సో లకులీషా అని ఇంకొక ఫామ్ ఉంటుంది. సో ఇంకొక ఫామ్ అనేది ఇప్పుడు మనం మామూలుగా కూల్గా పూజించే వాళ్ళు వ్యక్తులు ఉంటారు. ఇట్లా సెక్స్ ఉంటాయి కదా సేవిజంలో. అలానే ఇక్కడ కూడా అనమాట. ఇప్పుడు వైష్ణవిజం ఉంది, అందులో మనకి వీర వైష్ణవిజం ఉంటుంది, పల్నాటి బ్రహ్మణ్యం అంటారు కదా. సో ఆయన వీర వైష్ణవిజాన్ని ఫాలో అయ్యేవాడు చెన్నకేశ్వర టెంపుల్ నిర్మించి. సో షేవిజంలో వీర షేవిజం, సో బసవేశ్వరుడు అంటారు కదా. ఇట్లా హిందూ మతంలో ఏదైతే సెక్స్ ఉన్నాయో ఇలా హీనాయన మహాయన కాకుండా హీనాయన శాఖలో కూడా మళ్ళీ మైనర్ సెక్స్ అనమాట, చిన్న చిన్న సెక్స్గా డివైడ్ అయింది అది. ఓకేనా, కొన్ని ఆచరణలు బేస్ చేసుకొని. సో ఒక సెక్ట్ శాఖ అనేది ఎప్పుడు డివైడ్ అవుతుంది? డిఫరెంట్గా ఉన్నప్పుడు. సో అందులో కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు అది ఒక చిన్న సెక్స్గా మనం చెప్పొచ్చు అనమాట. మళ్ళీ 2 భాగాలుగా విడిపోతుంది. అందులో ఒకటి వచ్చేసి మనకి వైభాషిక. సో ఒకటి వచ్చేసి రాసుకోండి వైభాషిక. సో వైభాషిక అనేది ఒక సెట్గా డివైడ్ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి సౌతంత్రిక. సో ఈ రెండు సెక్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. హీనాయన శాఖ అనేది మళ్ళీ 2 భాగాలుగా విడిపోతుంది. అవేంటి అంటే ఒకటి వైభాషిక, ఇంకోటి వచ్చేసి సౌతాంత్రిక. ఇలా 2 సెక్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. కానీ వీళ్ళు మాత్రం హీనాయన బౌద్ధ శాఖనే ఫాలో అవుతారు. సో హీనాయన బుద్ధిస్ట్ సెక్ట్నే ఫాలో అవుతారు, కానీ 2 సెక్స్గా అయితే ఉంటారనమాట. సో కొన్ని డిఫరెంట్ రిచువల్స్, ఆచారాలు ఇట్లాంటివి ఉండడం వల్ల వాళ్ళు ఇలా డివైడ్ అవుతారు. సో వైభాషిక, సౌత్రాంత్రిక. సో ఇలా హీనాయన సెక్ట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో వాటి గురించి అవసరం లేదు, మనకి డెప్త్గా అవసరం లేదు సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ పరంగా. జస్ట్ గుర్తుపెట్టుకోండి, రేపు మీకు ఎగ్జామినేషన్లో వైభాషిక, సౌత్రాంత్రిక అనేవి ఏ సెక్ట్కి సంబంధించిన అంటే హీనాయన బౌద్ధ శాఖకు సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. లేదా డైరెక్ట్గా అడుగుతాడు, సో వైభాషిక, సౌత్రాంత్రిక అనే సెక్స్ అనేవి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజన్కి అంటే ఏ మతానికి అంటే చెందినవి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో అప్పుడు మీరు అక్కడ ఇస్తాడు హిందూయిజము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతం ఇలా ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ టెర్మినాలజీ అనమాట. ఇవన్నీ కూడా మనకి సాంస్క్రిట్ టెర్మినాలజీ ఎక్కువ ఉంటాయి. సో వైభాషిక అనేది, సౌతాంత్రిక అనేవి. సో ఇట్లాంటి కొన్ని రిలీజన్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాంకి సంబంధించిన టెర్మినాలజీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి హిందూ అంటే మన భారత ఉపఖండానికి సంబంధించిన మతాలు అవి ఉంటాయి. సో వాటిలో కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే జైన మతము, బౌద్ధ మతము, హిందూ మతము, సిక్కు మతంలో టెర్మినాలజీ సేమ్గా ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ దే స్ట్రెస్డ్ రైటియస్ యాక్షన్ అండ్ ది లా ఆఫ్ కర్మ. వీళ్ళు రైటియస్ యాక్షన్ అనమాట. అంటే వాళ్ళు చేసే ఏ పనైనా కూడా మంచిగా చేయడం, ధర్మం పరంగా చేయడం అని చెప్పేసి ధర్మమైనటువంటి పనులు చేయడము. తర్వాత లా ఆఫ్ కర్మ. సో కర్మ సిద్ధాంతాన్ని వీళ్ళు ఫాలో అవుతారు బాగా. కర్మ సిద్ధాంతం రాసుకోండి. సో వీళ్ళు ఫాలో అయ్యే సిద్ధాంతాలు అని పెట్టుకొని, తెలుగు మీడియం వాళ్ళు, సో వీళ్ళు ఆచరించే సిద్ధాంతాలను పెట్టుకొని కోలను పెట్టుకోండి. తర్వాత రాసుకోండి కర్మ ఒకటి. సో రైటియస్ యాక్షన్ అనమాట. సో మంచి పనులు చేయడం, మంచి పనులు, కర్మ, ఈ రెండింటిని బాగా ఫాలో అవుతారు. అంటే సరైన పనులు అని చెప్పేసి రైటియస్ యాక్షన్ అంటే ఏ పని చేసినా కూడా దాంట్లో ధర్మం ఉండాలనే దాన్ని ఫాలో అవుతారు. సో కాబట్టి హీనాయన బౌద్ధ శాఖలో లా ఆఫ్ కర్మ. కర్మ అంటే, సో కర్మ అంటే ప్రీవియస్ బర్త్లో చేస్తుంటారు కదా, చేసిన పాపాలని ఇప్పుడు అనుభవించడం అనమాట. సో దాని నుంచి ఎవరు ఎస్కేప్ కావాలని ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు కూడా ఫాలో అవుతారు. సో అది హిందూ మతంలో కూడా ఉంటుంది. సో హిందూ మతంలో ఉంటుంది, మనకి ఇంకా క్రిస్టియానిటీలో ఉంటుంది, చాలా మతాల్లో ఉంటాయి అన్నమాట కర్మ సిద్ధాంతం. సో కర్మ సిద్ధాంతం అనేది బౌన్స్ బ్యాక్ అంటారు కదా. సో అది ఎప్పటికీ వదలదు అనమాట. సో అంటే ప్రీవియస్ బర్త్, పూర్వ జన్మలో చేసినటువంటి తప్పులంటిని ఇప్పుడు అనుభవించాలని చెప్పే సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. ఓకేనా? కర్మ అంటే అర్థం ఏంటి? సో కర్మ అంటే ఒక పని అని చెప్పేసి, ఒక ఈవెంట్ అని. ఓకేనా? అవి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా కాబట్టి హీనాయన బౌద్ధ శాఖ వాళ్ళు రైటియస్ యాక్షన్ అనమాట. ఏ పని చేసినా కూడా అందులో ధర్మం ఉండాలి. సో ఇంకోటి వచ్చేసి లా ఆఫ్ కర్మ అని కూడా వీళ్ళు ఫాలో అవుతారనమాట. ఎవరు? హీనాయన బౌద్ధ శాఖ. తర్వాత చూడండి, దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ది ఐడల్ వర్షిప్. సో వాళ్ళు డిడ్ నాట్ విగ్రహారాధన చేయరు. సో తర్వాత భక్తి అనే దాన్ని కూడా ఫాలో అయ్యారనమాట. సో రాసుకోండి, విగ్రహారాధన చేయరు, భక్తిని ఆచరించరు. సో భక్తిని కూడా ఆచరించరు. సో విగ్రహారాధన చేయరు, భక్తిని ఆచరించరు. సో అంటే విగ్రహాలు పెట్టి పూజించడం అట్లాంటివి చేయరనమాట వీళ్ళు. సో విగ్రహాన్ని పూజించడము, తర్వాత వచ్చేసి భక్తి చేయడము, అంటే భక్తి అంటే మనకి రిచువల్స్ ఉంటాయి కదా, సో అటువంటివి కూడా ఉండవు అనమాట హీనాయన బౌద్ధ శాఖలో. కాబట్టి ఎటువంటి విగ్రహారాధన ఉండదు, అలానే భక్తిని కూడా వాళ్ళు ఆచరించరు అనమాట. సో భక్తి అనే సాంప్రదాయాన్ని కూడా ఆచరించరు. సో అంటే మనకి కనిష్కులు ఉన్నారు కదా, ఉంటాయి, ఎందుకు ఉండవు? మనకి ఆల్మోస్ట్ మనకి మౌర్యన్స్ వీళ్ళు ఉంటారు కదా, బింబిసార్ ఆ టైంలో
వస్తాయి. గాంధార ఆర్ట్ అని ఫస్ట్ వస్తుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గాంధార ఆర్ట్ అనేది మనకి ఆల్మోస్ట్ కనిష్కు టైంలో వస్తుంది. అంటే ఇండో గ్రీక్స్ ఉంటారు, గ్రీక్స్ ప్లస్ మన ఇండియన్స్ ఇద్దరు కలిసి చేసేదే ఇండో హెలినిస్టిక్ స్టైల్ అంటారు. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చివరిలో. అంటే బుద్ధిస్ట్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. సో వాళ్ళ యొక్క వాస్తుశిల్పం ఎలా ఉన్నది, విగ్రహాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను. సో 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి గాంధార ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార కళ అంటారు, శిల్పకళ. ఇంకోటి మథురా శిల్పకళ, మథురా ప్రాంతంలో యూపీ, అది మనకి యూపీ ఉంది కదా, అక్కడ ఉంటుంది. సో గాంధార అనేది ఆల్మోస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజన్లో ఉంటుంది ఎక్కువ. సో గాంధార అనేది మహాజనపదంలో ఒక పార్ట్ అనమాట. సో గాంధార అంటే పంజీర్ వ్యాలీ, సో తాలిబాన్లు చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం అనమాట ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడ మనకి మహాభారతం టైంలో అయితే శకుని అంటారు కదా, సో ధృతరాష్ట్రుడి యొక్క బామర్ది అంటారు కదా, దుర్యోధనుడు మామ. సో ఆయన యొక్క రాజ్యం అనమాట అప్పట్లో అది గాంధార అనేది. పంజషీర్ వ్యాలీ ఉంది కదా అది అప్పట్లో. సో ఆ ప్రాంతం అక్కడంతా కూడా ఈ గ్రీకులు కూడా కొంతమంది బౌద్ధ మతంలో జాయిన్ అవుతారు. సో గ్రీకులు కనిష్కులు ఉన్నారు కదా, వీళ్ళంతా కలిసి డెవలప్ చేసిన కళ వచ్చేసి గాంధార. మళ్ళీ కనిష్కుడే ఇంకొక కళను కూడా డెవలప్ చేస్తాడు, మథుర. సో మనకి శుంగా డైనస్టీ కలిసి వీళ్ళందరూ కూడా చేస్తారనమాట. సో మథురాని ఒక పెద్ద సెంటర్గా తయారు చేస్తారు కళలకి, సో కనిష్కుడు టైంలో. తర్వాత చివరిగా ఉండేది అమరావతి ఆర్ట్. సో మన సౌత్కి సంబంధించి అమరావతి ఆర్ట్. సో అమరావతి ఆర్ట్ అనేది అన్నిటికంటే కూడా చాలా అందంగా ఉంటుంది. సో బుద్ధుని చుట్టూ బొమ్మలు, చెట్టు కొమ్మలు లాంటివి. సో వైట్ ఎలిఫెంట్ కావచ్చు. సో బుద్ధుడి పక్కన ఉండే వైట్ ఎలిఫెంట్ అనేది మొట్టమొదటిసారి ఎక్కడ చూస్తారంటే మన అమరావతి ఆర్ట్లో చూస్తారనమాట. సో అవన్నీ మీకు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఫరెన్సెస్ ఉంటాయి, ఎవరు అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో హీనాయన శాఖలో ఎటువంటి విగ్రహారాధన ఉండదు, భక్తి అనే ఆచారం కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది సదరన్ బుద్ధిస్ట్ రిలీజన్. సో దీన్ని దక్షిణ బౌద్ధ మతం అంటారు. దీన్ని దక్షిణ బౌద్ధ మతం అంటారు, రాసుకోండి. హీనాయన శాఖని దక్షిణ బౌద్ధ మతం అంటారు. సో దీనిని దక్షిణ బౌద్ధ మతం అంటారు. సో దక్షిణ బౌద్ధ మతం అని చెప్పేసి పిలుస్తారు హీనాయనే. సో ఇదే ఎందుకంటే దక్షిణ అంటే మన సౌత్ ఇండియన్ కాదు. సో కంట్రీస్ చూసుకోవాలి, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, జావా ఇవన్నీ మనకి సౌత్ వైపు ఉంటాయి కదా. సో అందువల్ల సో అట్లాంటి లాజిక్స్ మిస్ అవ్వకూడదు. సో మీరు సౌత్ ఇండియన్ అని చెప్పేసి మహాన్ అనుకోకూడదు అనమాట. సో కంట్రీస్ వరకు, ఎందుకంటే అప్పటికి వ్యాప్తి చెందుతుంది. అశోకుడు శ్రీలంక ఎక్కడికంతా తీసుకెళ్ళిపోతాడు బౌద్ధ మతాన్ని. సో దీన్ని దక్షిణ బౌద్ధ మతం అని చెప్పేసి పిలుస్తారనమాట, దేన్ని హీనాయన బౌద్ధ శాఖని. సో ఎందుకంటే ఇది మనకి సౌత్ ఇండియాలో కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. సో సౌత్ ఇండియాలో ఓన్లీ మహాయన ఉన్నారంటే కాదు, మనకి అమరావతి, నెక్స్ట్ వచ్చేసి ఈ నాగార్జునకొండ పరివేగ ప్రాంతంలోనే ఏముండేది, మహాయన బుద్ధిజం ఉండేది. రిమైనింగ్ ప్రాంతాలు మొత్తం కూడా మనకి ఏముంటాయంటే హీనాయన బుద్ధిజమే ఉంటుంది. సో బుద్ధుడిని పూజిస్తారు కొన్ని ప్రాంతాలు, ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో. సో కాబట్టి బుద్ధుడిని పూజించే విధానం ఉంటుంది, అది మహాయన బుద్ధిజం. సో బుద్ధుని కొన్ని శాలిహొండం ఇట్లాంటివి ఉంటాయి, అక్కడ బౌద్ధ విగ్రహాలు కనిపించవు మనకి, ఎక్కువ స్తూపాలు ఇట్లాంటివే ఉంటాయి. అంటే వాళ్ళు ఐడల్ వర్షిప్ చేయరు, ప్లస్ భక్తి ఉండదు, మోంగ్స్ అందరూ ఉంటారు. అది మా హీనాయన బుద్ధిజం. సో కాబట్టి హీనాయన బుద్ధిజం కూడా మన సౌత్ ఇండియాలో చాలా కూడా డెవలప్ అయింది. అంటే మనకు మహాయన ఎక్కడైంది, ఓన్లీ తెలుగు ప్రాంతాల్లోనే. శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ, అమరావతి ఇక్కడే రిమైనింగ్ ఉన్నాయి కదా, కర్ణాటక, తమిళనాడు, సో రిమైనింగ్ ప్రాంతాలు, ఒడిస్సా, ఈ ప్రాంతంలో కూడా బుద్ధిజం ఉంటుంది. అది హీనాయన బుద్ధిజం ఎక్కువ ఉంటుంది. కాబట్టి హీనాయన బౌద్ధ శాఖని దక్షిణ బౌద్ధ మతం అంటారు. అంటే దక్షిణ వైపు డెవలప్ అయింది. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే శ్రీలంక, బర్మా అంటే ఇప్పుడు మయన్మారు, తర్వాత వచ్చేసి శామ్ అంటారు, అంటే థాయిలాండ్ని అప్పట్లో సియామ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సియామ్ అని రాసుకోండి, SIAM, సియామ్ అంటారు వరల్డ్ నేమ్. జావా అంటే ఇండోనేషియా. సో ఇండోనేషియాలో ఒక ఐలాండ్ అనమాట. సో ఇండోనేషియాలో జావా, సుమత్రా, బాలి అనే ఒక పెద్ద ఐలాండ్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ఐలాండ్స్ అనమాట. సో కాబట్టి రాసుకోండి ఇవి ఏ కంట్రీస్లో ఉన్నాయి. సో దీన్ని దక్షిణ బౌద్ధ మతం అని పిలుస్తారు. ఎందుకంటే సో ఇవి శ్రీలంక, మయన్మారు, థాయిలాండ్, జావాలో ఎక్కువ ఆచరిస్తారు కాబట్టి అని రాసుకోండి, ఎక్కువ ఆచరించడం వల్ల. సో అంటే ఎక్కడున్నది బౌద్ధ మతం, ఎక్కడ డెవలప్ అయింది? సో ఎక్కడ లుంబిని, మనకి బుద్ధగయ, కపిలవస్తు ఈ రీజన్కి సంబంధించింది. కానీ సౌత్ వైపు వచ్చిందా లేదా? సౌత్ వైపు ఎక్కువగా డెవలప్ అయింది మన శ్రీలంక ఇక్కడంతా కూడా. సో కాబట్టి శ్రీలంక, బర్మా, సియామ్ అంటే థాయిలాండ్, జావా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డెవలప్ అయింది అనమాట హీనాయన బౌద్ధ శాఖ. సో ఇక్కడ వాళ్ళు పూజించరు, బుద్ధుడిని పూజించరు, ఐడల్ వర్షిప్ చేయరు. ఉంటాయి ఐడల్స్ ఉంటాయి, కానీ ఐడల్ని పూజించి భక్తి అట్లాంటివి ఉండవు అనమాట. ఓకేనా? సో శ్రీలంకలో ఓన్లీ మొత్తం ఈ హీనాయన ఉన్నట్టు మహాయన కూడా ఉంది, కానీ మెజారిటీ ఏముందో మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, కానీ మెజారిటీ ఏమంటారు, హిందుస్థాన్ పిలుస్తారు చాలా ముస్లిం కంట్రీస్. ఓకేనా? సౌదీ అట్లాంటివి. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా హీనాయన బౌద్ధ శాఖ ఎటువంటి ప్రొవిన్స్ ఉంటాయో. సో హీనాయన బౌద్ధ శాఖని ఫాలో అయిందే అశోకుడు అనమాట, అశోకుడు. సో అశోక చక్రవర్తి కూడా ఫాలో అయింది హీనాయన, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అశోకుడు. సో ఎందుకు హీనాయన అంటే ఆయన టైంలో మహాయన బుద్ధిజం లేదు, ఉన్నది ఒకటే. సో ఉన్నది ఒకే ఒక బౌద్ధ మతము, అదే హీనాయన బౌద్ధ మతం. సో కాబట్టి
మనకి మహాసంఘిగా ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేస్తే మొత్తం బౌద్ధ మతం అనేది హీనైన బౌద్ధ మతమే. సో ఇప్పుడు ఒరిజినల్ బౌద్ధ మతం కూడా హీనైన బౌద్ధ మతమే. దాని నుంచి డివైడ్ అయింది మహాయాన బౌద్ధ మతం, మహాయాన బౌద్ధ శాఖ, తర్వాత వజ్రాయన బౌద్ధ శాఖ అనమాట. కాబట్టి అశోకుడు టైంలో, అశోకుడు తర్వాత కదా, అశోకుడు 3వ బౌద్ధ మండలంలో ఉంటాడు, కండక్ట్ చేసిన రాజు. ఆయన టైంలో విడిపోలేదు బౌద్ధ మతం అనేది. కాబట్టి వాళ్ళంతా ఫాలో అయింది కూడా హీనాయన. బింబిసార, అజాశత్రు కావచ్చు, ప్రసంజిత్తు. సో ప్రసంజిత్ అంటే అజాశత్రు యొక్క మామ అనమాట. సో అజాశత్రు ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క మదర్ యొక్క అన్న అనమాట ఆయన. సో అర్థమైందా? బింబిసార చేసుకుంటాడు, మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆమె అన్నయ్య అనమాట. సో అతను కూడా ఓడిస్తాడు అజాశత్రు. అతని మామను కూడా ఓడించి మేనమామని ఆయన రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. కాబట్టి మనకి బింబిసార, అజాశత్రు, ప్రసంజిత్తు, వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు వీళ్ళంతా ఒకే కాలంలో ఉంటారు. వీళ్ళు ఒకరికొకరు మీట్ అయ్యేవాళ్ళు అనమాట. ఆ విధంగా అంటే సమకాలీకులు. నేను చివరిలో చెప్తాను మీకు అవన్నీ. సో ఇంతవరకు అర్థమైంది కదా హీనాయన బౌద్ధ శాఖకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో మహాయాన బౌద్ధ శాఖ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికి. సో దీనికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. సో మహాయాన బౌద్ధ శాఖలో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, సో వాళ్ళు ఎందుకు విడిపోయారు మేదరగా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మహాయాన బౌద్ధ శాఖ. సో మహాయాన బౌద్ధ శాఖ. సో మహాయాన బుద్ధిజం. సో మహా అంటే పెద్దది, హీన అంటే చిన్నది, అంటే గ్రేటర్ వెహికల్. సో గ్రేటర్ వెహికల్ అది వచ్చేసి లెస్సర్ వెహికల్ అనమాట. సో రాసుకున్నారా? సో చూడండి, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అవునా కదా విడిపోయింది ఇక్కడ. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఇద్దరు మోంక్స్ మధ్య ఏమవుతుంది, సో ఉన్నటువంటి ఆచార్య నాగార్జునుడు మిగతా వాళ్ళ మధ్య కొన్ని విభేదాలు వస్తాయన్నమాట. సో విభేదాలు వచ్చి వాళ్ళకి సిద్ధాంతాలుగా డివైడ్ అయిపోతారు, అవునా కాదా? సో డివైడ్ అయ్యడం వల్ల ఈ మహాయాన బుద్ధిజం అనేది డివైడ్ అయిపోతుంది. కాబట్టి మహాయాన బుద్ధిజం అనేది బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఒక శాఖ హీనాయన నుంచి డివైడ్ అయిపోతుంది అన్నమాట కంప్లీట్గా. సో కాబట్టి రెండు విడిపోతాయి. అంటే హీనాయన నుంచి వచ్చిందని మనం ప్రాపర్గా చెప్పకూడదు, బౌద్ధ మతం నుంచి డివైడ్ అయింది అనుకోవాలి. సో ఓల్డ్గా ఉన్నదంతా కూడా హీనాయన బౌద్ధ మతమే అనమాట. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఇందులో ప్రైమ్ సెంటర్ అనమాట. అప్పట్లో మహాయాన బుద్ధిజం బాగా డెవలప్ అయిన ప్రధాన కేంద్రం. రాసుకోండి, ప్రధాన కేంద్రం. సో ప్రధాన కేంద్రం. సో మహాయాన బుద్ధిజానికి ప్రధాన కేంద్రం వచ్చేసి ఆంధ్ర రీజను. సో ఇప్పుడు తెలంగాణ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాసుకోండి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసుకుంటే నాగార్జున కొండ. సో నాగార్జున కొండ, అమరావతి ఈ రీజన్స్ అనమాట ఎక్కువగా. నాగార్జున కొండ అని రాసుకోండి. సో నాగార్జున కొండ, దాన్ని అప్పట్లో శ్రీ పర్వతం అని పిలిచేవాళ్ళు. బ్రాకెట్లో శ్రీ పర్వతం అని రాసుకోండి, శ్రీ పర్వతం. సో ఒకప్పట్లో నాగార్జున కొండని శ్రీ పర్వతం అంటే మనకి ఆల్మోస్ట్ ఎవరి టైంలో, శాతవాహనాస్ ఆ టైంలో శ్రీ పర్వతం అని చెప్పేసి పిలిచారు. సో దీనికి మనం పెట్టుకున్నాం, మనకి తర్వాత నాగార్జున కొండని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి బ్రిటిష్ టైం ఆ టైంలో పెట్టుకున్నారు అనమాట, స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లా. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు విజిట్ చేసిన ప్రాంతం అనమాట. సో ఆచార్య నాగార్జునుడు ఒక ఐలాండ్ ఉంటుంది. సో ఐలాండ్ ఉంటుంది మన దేశంలోనే మొట్టమొదటి ఐలాండ్ మ్యూజియం అదే. సో ద్వీప మ్యూజియం, ఆ పాయింట్ కూడా రాసుకోండి. సో భారతదేశంలోని నాగార్జున కొండని ఆరబెట్టి రాసుకోండి. భారతదేశంలోని మొట్టమొదటి ద్వీప మ్యూజియం అంటే ఒక ఐలాండ్ అనమాట. కృష్ణానదిలో ఒక ఐలాండ్ లా ఉంటుంది. సో ఎప్పుడైనా వెళ్ళండి, మీరు వెళ్తే దగ్గర మనకి లొకేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అక్కడ బుద్ధుల యొక్క విగ్రహాలు కావచ్చు, మహా చైత్య విహారం అని ఉంటుంది. అప్పట్లో ఉండేది, ఇప్పుడు పడిపోయింది కానీ అది. సో మనకి ఇక్ష్వాకుల టైంలో ఒక రాజు మనకి శాతవాహనుల టైంలో ఎగ్జిస్ట్ శాతకర్ణి. సో ఆయన ఆచార్య నాగార్జున చంపేస్తారు యాక్చువల్గా. ఇది బౌద్ధ మతం స్ప్రెడ్ చేస్తున్నాడు, మనం ఏమొద్దు అని చంపేస్తారు. అది మనకి హిస్టరీ బుక్స్లో ఉండదు. చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా మహాచైత్య విహారం ఇట్లాంటివి కట్టిస్తారనమాట. ఈ మహాచైత్య విహారం అనేది చాలా పెద్దది, 1500 గదులు ఉంటాయి దాంట్లో. సో అప్పట్లో అంత పెద్దదన్నమాట. మనకి నాగార్జునలో ఇప్పటికి కూడా కొన్ని ధ్యానానికి సంబంధించిన ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక 15 days 30 days ఉంటాయి అనమాట. అవి మీరు కూడా వెళ్ళొచ్చు, మనం కూడా పే చేసి వెళ్ళొచ్చు అనమాట. అట్లాంటివి పెడుతూ ఉంటారు, ఎప్పుడైనా ఫ్రీ సమ్మర్స్ లాంటి క్యాంపులు పెడుతూ ఉంటారు. సో కాబట్టి నాగార్జున కొండ అనేది అప్పట్లో మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ బుద్ధిజం. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రంలో సౌత్ ఇండియాలో ఇదే అనమాట. ఇక్కడి నుంచే బౌద్ధ మతం అనేది స్ప్రెడ్ అయింది. సో అర్థమైందా? ఇప్పటివరకు మనం చెప్పుకున్న బౌద్ధ మతం మొత్తం కూడా ఎక్కడ ఉన్నది? సో నార్త్ ఇండియా వైపే ఉన్నదనమాట. ఎక్కడ లుంబిని, కపిలవస్తు అని చెప్పేసి, సారనాథ్, వారణాసి ఇక్కడే చెప్పుకున్నాం, కానీ సౌత్ వైపు మనం చెప్పుకోలేదనమాట. కాబట్టి మొట్టమొదటిసారి ఆచార్య నాగార్జునుడు సౌత్ వైపు, సో దక్షిణ భారతదేశం వైపు ఈ బౌద్ధ మతాన్ని, మహాయాన బౌద్ధ శాఖను తీసుకొచ్చి స్ప్రెడ్ చేస్తాడు. సో చాలా వరకు స్ప్రెడ్ చేస్తాడు అనమాట. అంటే అశోకుడు టైంలో కూడా బౌద్ధ మతంలో ఉంటారు సౌత్ ఇండియా వైపు, ఎందుకంటే ఆయన శాసనాలు అవన్నీ కూడా సౌత్ ఇండియా వైపు ఉంటాయి. సో మనకి కర్నూలు కావచ్చు, కర్ణాటక ఆ ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఓకేనా? సో ఇట్లా కంగనహల్లి అని చెప్పేసి కర్ణాటకలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో అశోకుడి యొక్క రాజ శాసనాలు ఉన్నాయి. మనకి ఎర్రగుడి, రాజుల మందగిరి అని చెప్పేసి కర్నూలు జిల్లాలో కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా అయితే ఇక్కడ ప్రధాన కేంద్రం వచ్చేసి నాగార్జున కొండ. ప్రెజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కంబైన్గా ఉంటుంది అనమాట నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది. ఈ 2 స్టేట్కి సంబంధించింది. సో తర్వాత వీళ్ళ యొక్క లాంగ్వేజ్, ప్రధాన భాష. సో మహాయాన బౌద్ధ శాఖ యొక్క
ప్రధాన భాష వచ్చేసి ఏంటంటే సాంస్క్రిట్, సంస్కృతం. రాసుకోండి, ప్రధాన భాష వచ్చేసి సంస్కృతం. సో మహాయాన బౌద్ధ శాఖ యొక్క ప్రధాన భాష వచ్చేసి సంస్కృతం. అయితే అసలు బౌద్ధ మతం పుట్టిందే డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్. సో సంస్కృతం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం పుట్టింది కదా. సో అప్పట్లో మలివేద కాలంలో వైదిక మతానికి సంబంధించినటువంటి సో బ్రాహ్మిన్స్ వీళ్ళంతా కూడా పురోహితుల యొక్క డామినెన్స్ పెరిగిపోతుంది. సో సాంస్క్రిట్ అనేది ఎలక్ట్ లాంగ్వేజ్గా మారిపోతుంది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదు. అయితే ఇక్కడ ఈ ఆచార్య నాగార్జునుడు వీళ్ళందరూ కూడా మెయిన్గా వివాదం వచ్చింది ఇక్కడే అనమాట. వాళ్ళంతా ఎక్కువ సంస్కృతాన్ని ఫాలో అవుతారు. ఎవరు ఆచార్య నాగార్జునుడు, ఎందుకంటే ఇక శాతవాహనులు ఉంటారు, ఎగ్జిస్ట్ శాతకాన్ని వీళ్ళ టైంలో యాక్చువల్గా మనకి వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు శాతవాహనుల యొక్క ప్రధాన భాష ప్రాకృతం. సో ప్రాకృతము, కానీ కొంతమంది రాజుల తర్వాత వాళ్ళు మార్చుకుంటారు లాంగ్వేజ్ అనేది, సంస్కృతానికి వస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇక సంస్కృతానికి వచ్చే దశలో ఆచార్య నాగార్జున ఉంటాడు అక్కడ, ఎగ్జిస్ట్ శాతకానికి సమకాలీకుడిగా ఉంటాడు. కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆచార్య నాగార్జున మీద. సో అతను సంస్కృతాన్ని ప్రమోట్ చేస్తాడు ఎక్కువగా, అర్థమైందా? సో కానీ బౌద్ధ మతం ఏం ఫాలో అవుతుంది, సామాన్యుల భాష పాలీ భాషను ఫాలో అవుతుంటుంది. సో అందుకే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనమాట ఎక్కువ. అంటే ఈ బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం వేరుగా ఉంటుంది అనమాట ఆచార్య నాగార్జున యొక్క ఆలోచనలు. సో సంస్కృతాన్ని ప్రమోట్ చేయడము, రాజులతో ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి. సో ఓకేనా? కాబట్టి ఈ వివాదాలు వచ్చి వాళ్ళు డివైడ్ అయిపోతారు. కాబట్టి హీనాయన బౌద్ధ శాఖ యొక్క లాంగ్వేజ్ ఏంటి, హీనాయన బౌద్ధ శాఖ. సో పాలీ భాష. ఇక్కడ వీళ్ళ యొక్క ప్రధాన భాష వచ్చేసి సంస్కృతం అనమాట. రేపు ఎగ్జామినేషన్ అడిగితే జాగ్రత్త మీరు ఐడెంటిఫై చేసుకోవాలి సెంటెన్స్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దే సీ బుద్ధ యాజ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ ది గాడ్, ఆ స్టార్ట్ ఈజ్ ఐడల్ వర్షిప్ అనమాట. సో బుద్ధుణ్ణి వీళ్ళు గాడ్, ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దేవుడి రూపం, సో దైవంగా భావిస్తారు. సో దైవంగా భావిస్తారు అనమాట. సో స్టార్ట్ ది ఐడల్ వర్షిప్, విగ్రహారాధన కూడా చేస్తారు వీళ్ళు, విగ్రహారాధన. సో విగ్రహారాధన చేస్తారు. సో విగ్రహారాధన చేస్తారు, దైవంగా భావిస్తారు. సో విగ్రహారాధన చేయడం జరుగుతుంది, దైవంగా భావిస్తారు. కాబట్టి రాసుకోండి, బుద్ధుని ఆ దైవంగా భావిస్తారు, అలానే విగ్రహారాధన కూడా చేస్తారు. సో తెలుగు మీడియం వాళ్ళు నీట్గా రాసుకోండి. సో బుద్ధుడిని దైవంగా భావిస్తారు మరియు విగ్రహారాధన కూడా చేస్తారు. సో విగ్రహారాధన కూడా చేస్తారు. కాబట్టి మనకి హీనాయన బౌద్ధ శాఖ ఉంది కదా, హీనాయన బౌద్ధ శాఖలో బుద్ధ అంటే ఓన్లీ యాజ్ ఎ గైడ్ అనమాట, మెంటార్. సో ఒక మార్గదర్శకుడు మాత్రమే. సో బుద్ధుడు మార్గదర్శకుడు మాత్రమే ఉంటారు. మీరు ఇందాక రాసుకోండి హీనాయన బౌద్ధ శాఖలో. సో బుద్ధుడు కేవలం మార్గదర్శకుడుగా పూజిస్తారు అంతే. మీరు అక్కడ రాసుంటారు కదా విగ్రహారాధన చేయరు అని చెప్పేసి. సో విగ్రహారాధన చేయరు అని చెప్పేసి రాసుంటారు హీనాయన బౌద్ధ శాఖలో. సో అక్కడ బుద్ధుడిని మార్గదర్శకుడుగా భావిస్తారు అని రాసుకోండి. బుద్ధుడిని కేవలం మార్గదర్శకుడుగా మాత్రమే భావిస్తారు, అంటే యాజ్ ఏ గైడ్. సో దే ట్రీటెడ్ బుద్ధ యాజ్ ఏ మెంటార్ ఆర్ గైడ్. సో అంతే తప్ప దైవంగా భావించరు హీనాయన బౌద్ధ శాఖలో. సో అందుకే వివాదాలు వస్తాయి వీళ్ళకి. సో ఆచార్య నాగార్జునుడు యొక్క ఉన్నటువంటి ఫాలోవర్స్ మొత్తం కూడా బుద్ధుడు దేవుడే అంటారు. సో మనకు దైవ రూపంగా భావిద్దాము, ఎందుకంటే ఆయన మన దైవ రూపము, ఈ మతాన్ని తీసుకొచ్చి మనకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అని చెప్పేసి దైవంగా భావిస్తారు. కానీ హీనాయన శాఖ మాత్రం బుద్ధుడు దేవుడు కాదు. సో బుద్ధుడు ఒక గాడ్, ఒక గైడ్ మాత్రమే. సో మనకి మార్గదర్శనం చెప్తారనమాట. ఎందుకంటే హీనాయన అనేది ఓల్డ్ కదా. సో మనకి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఒరిజినల్ టీచింగ్స్ ఫాలో అవుతారు. సో బింబిసార, అజాశత్రుడు అందరూ కూడా బుద్ధుడి యొక్క టైంలోనే ఉన్నారు కదా. సో కాబట్టి వాళ్ళందరూ కూడా గైడ్గా భావిస్తారు, బుద్ధుడిని దైవంగా భావించరు. అంటే మంచి మాటలు చెప్పి ఒక మార్గదర్శకుడు భావిస్తారు, మెంటార్ లాగా. సో కానీ ఇక్కడ మారిపోతుంది. సో ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి వచ్చే టైంకి సో చాలా మందిలో మార్పు వస్తుంది అనమాట. బుద్ధుడిని విగ్రహారాధన చేస్తారు, పూజిస్తారు, విగ్రహాలు ఉంటాయి అప్పటికి. సో నాగార్జున కొండలో అమరావతి అనే ఆర్ట్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది, పీక్ స్టేజ్లో ఉంటుంది, చాలా అందంగా ఉంటాయి. పాలరాతి, సో వైట్ స్టోన్స్ మీద తయారు చేస్తారు, పాలరాతి వాటి మీద చేస్తారు. చుట్టూ చాలా బొమ్మలు ఉంటాయన్నమాట, వైట్ ఎలిఫెంట్ కావచ్చు, నెమళ్ళ బొమ్మలు కావచ్చు, ఇంకా చుట్టూ ఆకులతో చిన్న చిన్న తీగలు ఉంటాయి కదా చెట్లకు సంబంధించి, చాలా చాలా అందంగా ఉంటాయన్నమాట. సో బ్రిటిషర్స్, చాలా మంది యూరోపియన్స్ కూడా మన భారతదేశానికి వస్తారు కదా, వాళ్ళు కూడా అమరావతిని చాలా పొగుడుతారనమాట. సో ఇటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప శిల్పకళలో అమరావతి కూడా ఒకటని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? సో కాబట్టి వీళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ని ఫాలో అవుతారు. ఎందుకంటే సాంస్క్రిట్ అంటే ఏంటి, వైదిక మతానికి సంబంధించిన లాంగ్వేజ్ పురోహితులకి. కాబట్టి బుద్ధుని వీళ్ళు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దైవ రూపంగా భావిస్తారు. సో అలానే ఇంకోటి ఏం చేస్తారంటే ఐడల్ వర్షిప్, సో విగ్రహారాధన కూడా మొదలు పెడతారు. అందుకే మనకి నాగార్జునకొండ ఆ ప్రాంతంలో చూడండి విగ్రహాలు చాలా ఉంటాయి. సో బుద్ధుడి యొక్క విగ్రహాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా అమరావతి ఆటకు సంబంధించినవే. సో నెక్స్ట్ మహాయాన అటాచెస్ ఇంపార్టెన్స్ టు రోల్ ఆఫ్ ది బోధిసత్వాస్. సో ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది, రోల్ ఆఫ్ బోధిసత్వాస్. రాసుకోండి. సో మహాయాన బుద్ధిజంలో బోధిసత్వులకు ప్రాముఖ్యత ఉంటుందని రాసుకోండి. మహాయాన బుద్ధిజంలో, సో మహాయాన బౌద్ధ శాఖలో బోధిసత్వులకు ప్రాముఖ్యత ఉంటుంది. సో మొట్టమొదటిసారి ఈ మహాయాన బుద్ధిజం రాసుకోండి, మహాయాన బుద్ధిజంలో బోధిసత్వాలకి ప్రాముఖ్యత ఉంటుంది. బోధిసత్వాలు
సత్వాలకు అని రాసుకోండి. సో బోధిసత్వాస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. మొట్టమొదటిసారి మహాయాన బౌద్ధ శాఖ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో బోధిసత్వ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అసలు ఏంటంటే బోధిసత్వ అంటే బుద్ధుడు, సో గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే తపస్సు చేసి జ్ఞానం చేసి దైవ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని పొందాడో ఆయనలాగే కొంతమంది ఉంటారనమాట ఇక్కడ. సో వాళ్ళు కూడా తపస్సు చేసి ఒక జ్ఞాన మార్గాన్ని పొందుంటారు. వాళ్ళని బోధిసత్వాస్ అంటారు. సో బుద్ధ అంటే అర్థం అదే అనమాట. సో బుద్ధుడిలాగే ఉంటాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా బుద్ధుడి మార్గాన్ని అనుసరించి దైవ మార్గాన్ని అంటే మనకి జ్ఞాన మార్గాన్ని పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బోధిసత్వ అవుతాడు అనమాట. సో కొంతమంది ఉంటారు బోధిసత్వాస్ అని చెప్పేసి. అయితే వీళ్ళు కూడా పూజిస్తారు. సో ఈయనైనా బౌద్ధ శాఖలో ఓన్లీ బుద్ధుడిని మాత్రమే ట్రీట్ చేస్తారు. మొత్తం బుద్ధ చుట్టూ తిరుగుతాయి. సో బుద్ధుడి యొక్క చుట్టూ తిరుగుతాయి అనమాట అన్ని ఈవెంట్స్, వాళ్ళు చేసే పనులు మొత్తం కూడా. కానీ ఇక్కడ బుద్ధుడితో పాటుగా బోధిసత్వాసును కూడా వీళ్ళైతే పూజిస్తారు. సో బోధిసత్వాసుని ఒక మన ఇండియాలో కాదు, సో బోధిసత్వాసుని చైనాలో పూజిస్తారు, కొరియాలో పూజిస్తారు, సో ఇంకా చాలా దేశాల్లో పూజిస్తారు అనమాట. అవి కూడా నేను చెప్తాను, ఇమేజ్ లాగా చూపిస్తాను మీకు క్లారిటీగా. సో కాబట్టి మీకు అర్థమైందా, బోధిసత్వ అనే ఒక కాన్సెప్ట్, ఒక అంశాన్ని ఇక్కడ పరిచయం చేస్తారు మహాయాన బౌద్ధ శాఖ వాళ్ళు. కాబట్టి బుద్ధుడితో పాటుగా వీళ్ళు బోధిసత్వాలు కూడా పూజిస్తారు. సో చాలా మంది ఉంటారు బోధిసత్వ అనేవాళ్ళు. బోధిసత్వ అంటే ఎవరు? బుద్ధుల్లాగే తపస్సు చేసి ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు, జ్ఞాన మార్గాన్ని సంపాదించిన వాళ్ళు, నిర్వాణ అంటారు కదా. సో దాన్ని ఎవరైతే పొందుతారో, ఆ నిర్వాణ ఎవరైతే పొందుతారో బుద్ధుల్లాగా వాళ్ళని అందరినీ కూడా బోధిసత్వాస్ అని పిలుస్తారు. కాబట్టి బుద్ధ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది బోధిసత్వాస్ అనమాట. ఓకేనా? సో బోధిసత్వాస్ అసైడ్ నిర్వాణ ఆఫ్టర్ బుద్ధ. సో బుద్ధుడి తర్వాత నిర్వాణ పొందినటువంటి అందరినీ కూడా బోధిసత్వాస్ అని పిలుస్తారు అనమాట. వీళ్ళని కూడా పూజిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. దే బిలీవ్డ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అండ్ ది రీబర్త్. సో అక్కడ వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. అవునా కాదా? హిరాయన శాఖలో కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు వీరు. సో ఆత్మ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆత్మలో మార్పుని వీళ్ళు గుర్తిస్తారు. అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఆత్మ అనేది మారుతూ ఉంటుంది. సో ఆత్మను ఇక్కడ రాసుకోండి, ఆత్మ మార్పు అని రాసుకోండి. సో మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి. అంటే ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మార్పు చెందుతుందని చెప్పారు. సో మహాయాన బౌద్ధ శాఖలో ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అనమాట. ఆత్మ అనేది ఇతర శరీరం అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఆత్మ అనేది పర్మనెంట్ కాదు, సోల్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి పరకాయ ప్రవేశం అంటారు కదా, సో అట్లా. సో ఇంకోటి రీబర్త్ అనమాట, మళ్ళీ జన్మించడం. సో పునర్జన్మ అంటారు కదా. సో పునర్జన్మ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. రీబర్త్ ఉండదు, ఓన్లీ వాళ్ళు కర్మ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు అని వాళ్ళు చెప్పరు, కానీ ఉంటాయని చెప్తారు. అంటే రీబర్త్ అనే ప్రాబ్లం చెప్పలేదు, కాకపోతే వాళ్ళు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుందని చెప్తారు, యాక్షన్స్ అనేవి ఉంటాయి. అవును, ఇందులో ఓన్లీ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోలు. సో ఆత్మ అనేది మార్పు ఉంటుంది, అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ప్లస్ రీబర్త్ కూడా. సో రీబర్త్ కూడా ఉంటుంది, మళ్ళీ పుడతారు వాళ్ళు, అంటే దాని అర్థం అదే అనమాట. సో ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుడతారని చెప్పేసి కూడా ఉంటుంది. సో రీబర్త్, పునర్జన్మ. సో పునర్జన్మ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, పునర్జన్మ అనే అంశం కూడా ఉంటుంది. రాసుకున్నారు రెండు, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ ఒకటి, పునర్జన్మ. సో ఈ రెండు కూడా ఫాలో అవుతారు వీళ్ళు. ఎవరు? మహాయాన బౌద్ధ శాఖలో. సో ఈ రెండు ఉంటాయన్నమాట. సో మన హీరాయన్లో ఓన్లీ కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, లేటర్ డివైడెడ్ ఇంటూ 2 సెక్ట్స్. ఇది కూడా 2 సెక్ట్స్, మళ్ళీ 2 ఉపశాఖలుగా అనమాట. సో మళ్ళీ ఇది 2 ఉపశాఖలుగా డివైడ్ అవుతుంది. సో ఇందులో మనకి శూన్యవాద, ఒకటి శూన్యవాదం. ఈ శూన్యవాదాన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో మహాయాన బౌద్ధ శాఖలో మళ్ళీ ఉపశాఖ అయినటువంటి శూన్యవాదాన్ని డెవలప్ చేసింది. సో దీని యొక్క ఫౌండర్ స్థాపన వచ్చేసి ఆచార్య నాగార్జునుడు. సో శూన్యవాదాన్ని తీసుకొచ్చింది ఆచార్య నాగార్జునుడు. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ మహాయాన బౌద్ధ శాఖ అన్న కూడా ఆచార్య నాగార్జునుడే. అంటే మహాయాన బౌద్ధ శాఖని స్థాపించిన వ్యక్తి కూడా ఆచార్య నాగార్జునుడే. ఓకేనా? అలానే శూన్యవాదం, సో ఉపశాఖ అయినటువంటి శూన్యవాదాన్ని కూడా డెవలప్ చేసింది ఎవరంటే నాగార్జునుడే. మళ్ళీ మహాయాన బౌద్ధ శాఖలో ఇంకో ఉపశాఖ శూన్యవాదం అనమాట. సో వీళ్ళు సపరేట్గా ఇంకొన్ని ఫాలో అవుతారు, దాన్ని శూన్యవాదం అంటారు. దాన్ని తీసుకొచ్చిన పర్సన్ స్థాపకుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే విజ్ఞానవాదం. సో విజ్ఞానవాదం, సో తెలుగు మీడియంలో విజ్ఞానవాదం అనేది ఇంకోటి, శూన్యవాదం, విజ్ఞానవాదం. సో శూన్యవాదం ఆచార్య నాగార్జున తీసుకొస్తారు, ఇది డిఫరెంట్ అనమాట, ఇదో సబ్సెక్ట్. సో రాసుకోండి, మహాయాన బౌద్ధ శాఖలో ఉన్నటువంటి 2 ఉపశాఖలు, ఒకటి శూన్యవాదము, బ్రాకెట్లో స్థాపకుడు వచ్చేసి ఆచార్య నాగార్జునుడు, ఇంకోటి వచ్చేసి విజ్ఞానవాదం. ఈ 2 కూడా మనకి మహాయాన బౌద్ధ శాఖలో ఉన్నటువంటి ఉపసెక్స్ అనమాట. అంటే మనకి సబ్సెక్స్ అంటారు కదా, ఉపశాఖలు అంటారు. సో హీనాయన్లో కూడా మనకి 2 ఉన్నాయి అప్పుడు. సో హీనాయన్లో కూడా 2 ఉన్నాయి కదా. సో అలానే మహాయాన బౌద్ధ శాఖలో కూడా 2 ఉంటాయి అనమాట. సో ఇట్లా. తర్వాత దీన్ని చూడండి, ఇన్ ది 18th century, సో వజ్రాయన స్కూల్ డెవలప్డ్ యాజ్ ది ఆఫ్ షూట్ ఆఫ్ ది మహాయాన స్కూల్ ఇన్ ది విచ్ తారా వాజ్ కన్సిడర్డ్ ది వైఫ్ ఆఫ్ బుద్ధ. సో మామూలుగా ఇక్కడ మనకి 18th century అనమాట. సో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో
సో క్రీస్తు శకం 2వ శతాబ్దం అంటే చాలా సంవత్సరాలకి ఈ మహాయాన స్కూల్ నుంచి వజ్రాయన స్కూల్ అని ఒకటి వస్తుందన్నమాట. వజ్రాయన బౌద్ధిజం. సో వజ్రాయన బౌద్ధ శాఖ. సో కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడిగితే వజ్రాయన బౌద్ధ శాఖ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుట్టింది. సో మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుట్టిందే ఇది. కాబట్టి రాసుకోండి పాయింట్. వజ్రాయన బౌద్ధ శాఖ మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుడుతుంది, అవతరిస్తుందని రాసుకోండి. సో వజ్రాయన బౌద్ధ శాఖ మహాయాన బౌద్ధ శాఖ నుండి అవతరిస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అది రాసుకోండి. వజ్రాయన స్కూల్ డెవలప్డ్ యాజ్ ఆఫ్ షూట్ ఆఫ్ ది మహాయాన స్కూల్. సో వజ్రాయన బౌద్ధ శాఖ అనేది మహాయాన బౌద్ధ శాఖ నుండి అవతరిస్తుంది అనమాట. సో 18th సెంచరీలో వీళ్ళు ఏమని నమ్ముతారంటే, సో వజ్రాయన వాళ్ళు ఏమని నమ్ముతారంటే తారా. సో తారా అనే ఒక ఉంటుంది అనమాట, పర్సన్, ఒక లేడీ ఉంటుంది. సో ఈ తారా అనే ఆమెని గౌతమ బుద్ధుడి యొక్క భార్యగా వీళ్ళు స్వీకరిస్తారు. సో తారా అనే ఆమెని రాసుకోండి. వజ్రాయన బుద్ధిజంలోనే ఆరబెట్టుకొని ఆరమరకు పెట్టి రాసుకోండి. తారా అనే ఆమెను గౌతమ బుద్ధుని యొక్క భార్యగా స్వీకరిస్తారు, పరిగణిస్తారని కూడా రాసుకోండి మీరు. సో తారాని గౌతమ బుద్ధుని యొక్క భార్యగా పరిగణిస్తారు. ఎక్కడంటే వజ్రాయన బుద్ధిజంలో. సో అది హీనాయన మనకి ఎక్కడ కనిపించదు, ఓన్లీ వజ్రాయన బుద్ధిజంలో కనిపిస్తుంది. ఈ వజ్రాయన బుద్ధిజం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుడుతుంది అనమాట. వజ్జల వైఫా ఆల్రెడీ మన యశోధర అని చెప్పాను కదా, యశోధ ఆయన రెనౌన్సియేషన్ అనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్యామిలీతో అటాచ్ అవ్వడు. చెప్పాడు కదా ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్ అవ్వకూడదు అని చెప్పేసి. సో అట్లా. సో కాబట్టి మనకి క్రీస్తు శకము 8వ శతాబ్దంలో ఈ వజ్రాయన స్కూల్ ఆఫ్ థాట్ అని ఒకటి వస్తుంది అనమాట. వజ్రాయన బౌద్ధ శాఖ అనేది వస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే మహాయాన బౌద్ధ శాఖ నుంచి డివైడ్ అయిపోతుంది. ఇందులో వజ్రాయన బౌద్ధ శాఖలో సో తారాని బుద్ధుడి యొక్క భార్యగా పరిగణిస్తారనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇవి చూసుకోండి. ఇది అంతా కూడా మనం చెప్పుకున్నది ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ కావచ్చు, ఆత్మ అనేది పరకాయ ప్రవేశం చేయడము, నెక్స్ట్ రీబర్త్ పునర్జన్మ కావచ్చు, వీళ్ళు ఫాలో అయ్యే లాంగ్వేజ్ సాంస్క్రిట్, నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే దీనికి సంబంధించి